భైరవునికి ఇక్కడ కూష్మాండాలోనే నాలుగేడాలు తర్వాత కాకరకాయలు దీపం పెట్టాలి. అంటే ఇవి ఎక్కువ అంటే భైరవునికి వివిధ రకములైన కూష్మాండం అంటే జంతువులు పెట్టే కాలంలో నిమ్మకాయలు, కోడిలాను, యాట, గుమ్మడికాయలను, దున్నపోతు, గుమ్మడికాయలను వర్ణించి శాస్త్ర ప్రకారము అవి జంతు బలి చేయకుండా ఇక్కడ నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు పోయి ఇక్కడ వారికి ఉన్న కష్టాలు అంటే ఇక్కడ శని దోషాలు నల్ల నువ్వులను దీపారాధన చేయడం, ఐశ్వర్యం కావాలనుకోండి తిప్పనూనెతో దీపారాధన చేయడం, తీరని కష్టాలను నేను కాకరకాయలు వేప నూనె పోసి అంటే అతి చేదులో చేదు నల్లబత్తులు వేసి అలా ఆ స్వామి ముందట దీపారాధన చేస్తే వారి యొక్క కర్మదోషాలని తగ్గుతాయి. ఇంకా తీవ్రతరమైన కర్మదోషాలు అంటే స్వామి వారికి వివిధ పండ్ల రకాలు మీకు పాశుపత తంత్రంలో ఎంతో మహర్షులు ఎంతో క్లుప్తంగా మీకు చెప్పారు. ఏ వస్తువులతోటి పూజ చేస్తే స్వామి వారికి ఆ యొక్క కర్మ తగ్గుముఖం పడ్డాయి. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది కూష్మాండం, నారికేలం. ఇందులో వేప నూనె కానీ, ఇప్ప నూనె కానీ, నువ్వుల నూనె కానీ నల్లబత్తులు వేసి ఇక్కడ స్వామివారికి ఎదురుగా ఫస్ట్ దేవతలు రంగు తర్వాత వెలుతురు చూసి గుర్తుపడతారని శాస్త్ర విద్యలో ఉన్నది. ఇక్కడ స్వామివారికి నల్లబొత్తు వేసి నువ్వుల నూనె కానీ వేప నూనె కానీ పోసి స్వామివారికి ఫస్ట్ బలి చూపించి అది కూడా గుమ్మడికాయని పోసి ఈ కుడి ముక్క ఎడం దిక్కు, ఎడం ముక్క కుడి దిక్కు ఇలా బొట్టులో పెట్టి అందులో పసుపు, కుంకుమ తర్వాత హారతికులను పెట్టి ఆ స్వామివారికి బలి చూపించినాక అందులో తొక్కు అంటే మధ్యలో చూశారు కదా, తొక్కు తీసేసి అందులో వారు తెచ్చుకున్న నూనెని పోసి వత్తులు వేసి ఆ స్వామి ఎదుట దీపారాధన చేసేది. ఇందులో కోర్టు కేసులు కానీ తర్వాత వారి యొక్క సంసారంలో అనేక చికాకులు కానీ, నరదోషాలు కానీ, గ్రహదోషాలు కానీ ఇంకా వివిధ సంబంధమైన దోషాలకు ఇక్కడ అనేక తీర దీపాలు. ఇక్కడ విశేషంగా శనీశ్వరుని యొక్క భగవాన్ యొక్క నవగ్రహాలలో ఉన్నాడు. తర్వాత ఆంజనేయుడు తన ఎడమ కాలుతో తొక్కి పెట్టిన స్థలం కాబట్టి ఇక్కడ కూడా నువ్వులతోటి దీపారాధన విశేషంగా మీకు ఎటువంటి శని దోషాలు ఉన్నా అవన్నీ తగ్గుముఖం బట్టి మీకు భైరవ ఆరాధనతోటి ఇంకా శీఘ్రాతి శీఘ్రంగా ఫలితం వస్తుంది. అసలు భైరవునికే ఎందుకు ఇలా చేయాలంటే శని ఈశ్వరునికి వారి యొక్క స్థానాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. అప్పుడు శని అందరిని పట్టి పీడించుడే కానీ ఆయనకు తన కార్యం నందు అందరిని పట్టి పీడిస్తాను మనోవ్యాకులత చెంది అలా ఉంటే అప్పుడు శని భార్య అంటారు, ఎందుకు స్వామి ఇలా ఉన్నారంటే నేను అందరిని పట్టి పీడిస్తాను, నాకు ఈ పని నచ్చుతట్లే అంటే మీకు ఎవరు ఇచ్చారంటే పరమేశ్వరుడు ఇచ్చారు కదా, మీరు కైలాసం పోండి. అప్పుడు స్వామివారు ఈ శని భగవానుడు కైలాసం పోతే అప్పుడు స్వామివారు ధమురకనాదం చేస్తాడు. చెయ్యంగానే శనికి సంతోషం కలుగుతుంది. అంటే భైరవ ఉపాసనతోటి నీకు ఈ కష్టాలని తొలగిపోతాయి. ఈ నా ధమురక ద్వారం ద్వారా నేను భైరవావతారం ఎత్తి నీకు ధమురక ద్వారం చేసిన కాబట్టి నా ఉపాసన ఎవరైతే చేస్తారో నీ శని దోషాలు శీఘ్రాతి శీఘ్రంగా తగ్గుముఖం పడతాయని అప్పుడు వరమించారు. అందుకని శనిదేవుడు కూడా భైరవ ఉపాసన చేస్తే శీఘ్రాతి శీఘ్రంగా ఎట్లాంటి శని దోషాలు ఉన్నా అవి మీకు అందరికీ తగ్గుముఖం పడతాయి. ఈ యొక్క శని బాధలనే కాదు, ఎటువంటి మానసిక రోగాలు, శారీరక రోగాలు, రుగ్మతలు, కోర్టు కేసులు, పంచాయతీలు, సంతానం లేకపోవడం, తర్వాత అనారోగ్య సమస్యలు ఇవన్నీ నీకన్నీ తగ్గుముఖం పడతాయి. ఆ యొక్క స్థల ప్రభావం, ఆ యొక్క సిద్ధ పురుషులు అంటే దేవతలలో కూడా రకాలు ఉంటారు. సాత్వికులు, రాజసికులు, తామసికులు. ఇక్కడ ఉన్నది రాజసిక, తామసిక, భైరవుడు, భైరవి. మన సాత్వికంగా కూడా మనము పంచామృతతో హాయిగా స్వామివారికి సేవించుకోవచ్చు. గుమ్మడికాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు కాలానుగుణంగా స్వామివారికి బలి సమర్పణ చేసి మన మనోవాంఛితాలన్నీ తీర్చిపట్టడం చేసుకోవాలి. శ్రీ భూనీలాదేశం గోవింద స్వామి కూడా ఇక్కడ రాజసమే ఉన్నాడు. వారి పరిపూర్ణ కృపకు మనం పాత్రలు కాగలరు.